నమస్కారం. జ్యోతిర్వేదం వారఫలం కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం అనగా ఏప్రిల్ 26వ తారీఖు నుంచి మే 2వ తారీఖు వరకు గల మధ్యకాలంలో ఉన్నటువంటి ఈ గ్రహస్థితుల ఆధారంగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలను కనుక పరిశీలిస్తే, వృశ్చిక రాశి 4వ రాశి అయినటువంటి కుంభం నందు రాహు సంచారం జరుగుతోంది. 5వ రాశి నందు శని కుజ బుధుల యొక్క సంచారము, 6వ రాశి నందు రవి సంచారము, 7వ రాశి నందు శుక్ర సంచారము, 8వ రాశి నందు గురు సంచారము, అదేవిధంగా 10వ రాశి నందు కేతు చంద్రుల యొక్క సంచారం జరుగుతోంది. ముఖ్యంగా చంద్రుడు దశమ రాశి నందు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ వార ప్రారంభం అనేటువంటిది చాలా ఉత్సాహంగా వీరికి సాగుతుంది. ఇష్టసిద్ధి సదారోగ్యం బంధు సంతోష భోజనం దశమస్థో యదా చంద్ర యత్నకార్య అర్థ సాధనం. మంచి శుభకార్య సంబంధమైనటువంటి విషయాల్లో బంధువులతో కలవడం అనేటువంటిది జరుగుతుంది. అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అంతేకాకుండా ఈ వారాంతంలో కనుక చూస్తే చంద్రుడు కూడా వీరికి లాభరాశిలోకి వస్తాడు, అనగా కన్యలోకి వస్తాడు. అప్పుడు వీరికి మనస్సౌఖ్యం సదానంద, మనస్సు కూడా చాలా మంచి ఆహ్లాదకరంగా ఉండేటువంటి యొక్క వాతావరణం ఏర్పడుతుంది. సదానంద, గృహంలో కూడా ఎల్లవేళ ఆనందకరమైనటువంటి యొక్క వాతావరణం ఉంటుంది. ఇష్టగృహ శుభోజనం, ఇష్టగృహము ఈ యొక్క గృహంలో ఏదైతే ఉందో ప్రవేశం చేయాలని కానీ గృహ క్రయం చేయాలని అనుకునేటువంటి వారికి కూడా ఇది ఒక విధంగా శుభకాలం అనే చెప్పుకోవచ్చు. శుభోజనం ధనధాన్యాది లాభస్యాత్, ధనము ధాన్యం ఇత్యాది ఐశ్వర్యాలన్నీ కూడా వీరికి సిద్ధిస్తాయి. అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం పోరాడి విజయం సాధించేటువంటి యొక్క కాలంగా చెప్పుకోవచ్చు. అన్ని విధాలు కూడా ధైర్యం కూడా చాలా మెండుగా ఉంటుంది ఈ రాశి వారికి. ఈ వారం వీరు ఆవేశానికి లోనవ్వకండి, ఎవరితోనూ కూడా వాగ్వివాదానికి దిగకుండా ఉండటము అనేటువంటి చాలా మంచిది. మీ శక్తిని పనులను పూర్తి చేయడంలో పెట్టుబడి పెట్టండి. ఈ కష్టానికి తగినంత ప్రతిఫలం లభిస్తుంది. రాబోయేటువంటి కాలంలో మీరు ఒక కొత్త ఇంటిని లేదా వాహనాన్ని కూడా కొనుగోలు చేసేటువంటి ఒక యోగం బలంగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు మీరు చేసే కష్టం భవిష్యత్తులో మిమ్మల్ని ఒక నాయకుడిగా తీర్చిదిద్దే విధంగా ఉంటుంది. అన్ని కష్ట నష్టాలని ఎదుర్కొనేటువంటి వాడు ఎలాగైనా సరే నాయకుడే అవుతాడు. కాబట్టి సంబంధాల కోసం చూస్తున్న వారికి ఈ వారం చర్చలు ఒక కొలికి వస్తాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి మాట పట్టింపులు రావచ్చు. కోపాన్ని తగ్గించుకొని మృదువుగా మాట్లాడితే బంధం అనేటువంటిది బాగుంటుంది. వారం చివరిలో భాగస్వామితో కలిసి ఒక ముఖ్యమైనటువంటి శుభకార్యంలో కానీ లేదా ఒక ముఖ్యమైనటువంటి యొక్క వ్యక్తులను కానీ కలుసుకునేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో ఒక ముఖ్యమైనటువంటి యొక్క నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. సంతానార్థులైనటువంటి వారికి సంతానం కూడా ఈ యొక్క వారాంతం లోపల ఏదో ఒక శుభవార్తలు అనేటువంటిది వినే అవకాశం కనిపిస్తున్నది. అంతేకాకుండా కెరీర్ పరంగా ఆలోచిస్తున్నటువంటి వ్యక్తులకి ఈ కొంత సుగమంగా ఉంటుంది మార్గం అంతా కూడాను. అంటే వారికి ఒక రకమైనటువంటి యొక్క ప్రణాళిక వేసుకోవడానికి మార్గములు అనేటువంటివి గోచరమవుతాయి. అంతేకాకుండా ఉద్యోగస్తులకు పని విషయంలో అధికారుల నుండి ఒత్తిడి ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే మీ పనితనాన్ని నిరూపించుకోవడానికి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశివారు ముఖ్యంగా రుణ విమోచన అంగారక స్తోత్రం అనేటువంటిది చేయడం వల్ల అన్ని విధములైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి.